ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ స్టార్ వచ్చేస్తున్నారు. వదిలిపెట్టరా వదిలిపెట్టరా వదిలిపెట్టరా. శతమానం భవతి శతాయం పురుషు శతేంద్రియ ఆవిష్టేంద్రియ గరుడిస్తతి. హాయ్ బన్నీ. అక్క నీకు ఒకటి చెప్తా అక్క. హాయ్ కూడా చెప్పవా? హాయ్ కూడా అని చెప్పే సిచ్యువేషన్ లో లేను, ఫుల్ డిప్రెషన్ లో పోయి ఉన్నా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అయ్యా ఏమైంది? మనం బాగుపడకపోయినా బాధపడగానే మన పక్క పొంటోడు మాత్రం బాగుపడద్దు అక్క. అయిపోయా. నేను కన్ఫర్మ్ చేస్తాను, తలకాయలు ఎప్పుకొని పోతాను అక్కడ. సరే ఇప్పుడు ఏమైంది చెప్పు, ఎందుకు అట్లా అంటున్నావు? మా బావ పెళ్లి చేసుకుంటాడు అక్క. మంచిదేగా పోయిరా. ఏక పెళ్లికి బిచ్చమైన పెళ్లికి నేనెందుకు పోవాలి నాకు? అయ్యో అంత మాట అన్ను, మీ బావనే కదా. మా బావ అయినా కానీ న్యాయం కాదక్క. ఎందుకు న్యాయం కాదు చెప్పు. సరే పోనీ ఎందుకు కాదు చెప్పు. నాకంటే అందంగా ఉన్నాడక్క వాడు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. నీ ఏషాలు అందంగా ఉంటే ఏమైంది? అరే అరే మీ బావకు పెళ్ళి అవుతుంది, నువ్వు గింత కర్రగా ఉన్నావు, నీకెవడు పిల్లనిస్తారా అని అంటారు. ఏం చేద్దాం, తెల్లగైతావా? ఫెరనాలు పెట్టుకుంటావా? అక్క ఇది మాత్రం చెప్పక్క, నేను ఏం పెట్టుకుంటే తెల్లవాడితే చెప్పు. నిజంగానే తెల్లగైతే నా అక్క. ఇక చూడు తమ్మి, ఎండలో తిరిగి కమిలిపోయినావు. ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్లగా అవుతావు. ఇప్పుడు నువ్వు తెల్లగా ఎందుకు కావాలనుకుంటున్నావు? నిజమేగా, ఉన్న కలర్ దేవుడు ఇచ్చింది కదా. అయినా కానీ నేను దెయ్యం లెక్క తెల్లగా కావాలనుకుంటాను అక్క. నువ్వు దయ్యం అయితే అంటే నేను పక్కన కూడా కూర్చొని వెళ్ళిపోతాం మరిగా. అట్లెందుకంటావు అక్క? సరే పో, నా టాపిక్ పక్కన పెట్టు. కానీ మా దోస్తు బర్త్డే ఉంది, జర ఒకసారి నీ విష్ కావాలంటే అడిగిరు, జర చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. అందరూ చెప్పగలరు. జన్మదిన శుభాకాంక్షలు, నిండు నూరేళ్ళు చల్లగా బతుకు. సరే లవ్ మీద నీ ఒపీనియన్ ఏంది చెప్పు. లవ్ ఎందుకు అక్క? ఇప్పుడు అలాగే ఉంటుందా? వేస్ట్, లవ్వే వేస్ట్. గంత పెద్ద మాట అంటివి ఈ చిన్న వయసులోనే? లవ్ వద్దక్క మనకు. ఎందుకు? పిల్ల మంచిగా ఉంటలేదా, పిల్లగాడు మంచిగా ఉంటలేడా? పిల్లగాడే మంచిగా ఉంటలేడు. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు ఊకే కలర్ కలర్ అని అంత డిసప్పాయింట్ కాకు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అయితే నేను ఇప్పటి నుంచి నేను ఒక పని చేస్తానక్క. చెయ్యి చెప్పు. నాకు ఈ పోరగానలు వద్దు, ఉన్న రోజులు చిల్లుగా ఉండాలి. అంతే మళ్ళా సింగిల్ లైఫ్ సో బెటరా? అయితే ఒక్కడే ఉంటా, పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకోనక్క. సరే మాట మీద ఉన్నాడు చూద్దాం ఆ గురి. మళ్ళా తర్వాత ఏదన్నా పిల్ల సెట్ అయితే ఇప్పుడు ఉంది పో నీకు. అయ్యే సిగ్గుపడుతున్నాలే. ఏ ఆగాచి ఇంత సిగ్గుపడతా నేను చూడలేదు ఇంతవరకు నిన్ను. సరే పట్టు, నీకు ఎట్లాంటి పిల్ల కావాలి చెప్పు. ఆమె సీతనైతే నేను రాముడు అయిపోవాలి అప్పుడే. ఆమె గోపిక అయితే నేను కృష్ణుని లెక్క ఉండిపోవాలి. అటువంటి పిల్ల కావాలి నాకు. చూసారా సార్ డబుల్ యాక్షన్. సరే ఎట్లుండాలి అమ్మాయి? తెల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి. అంటే నువ్వు నల్లగా ఉన్నావా, ఆమె తెల్లగా ఉండాలా? మరి పరమ దుర్మార్గుడు సార్ వీడు. 10 మందిలకు పోయినాక కర్రోడే కానీ మంచిగా మంచి అమ్మాయిని చేసుకున్నారా? ఇంకేంది? ఐ థింక్ వాటో వాట్. గుణం మంచిగా ఉండాలి, మా అయ్య వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళందరినీ వరుసలతోటి కలుపుకోపోవాలి, అందరూ మెచ్చుకోవాలి. అరే వీని భార్య మంచి భార్యరా అని. మంచి క్వాలిటీస్ కోరుకుంటున్నావు అయితే. ఓకే. అండ్ ఇప్పుడు నీ ఫ్యామిలీలో నీకు బాగా బాధ అనిపించిన సంఘటన ఏంది చెప్పు. ఎప్పుడన్నా ఏడ్చినాను? ఎప్పుడన్నానంటే చాలా సార్లు ఏడ్చినాక. దేనికోసం? అంటే మా డాడీ తాగుతాడు, వీని కొడుకేమో గిట్లా అటు ఇటు ఆమె కాకుండా లడ్డుగాంతో అటో ఇటో వీడియోలు తీసుకుంటా మంచిగా ఊళ్ళో పేరుకు తెచ్చుకున్నాడు. కానీ వీని అయ్యనే గింత డేంజర్గా తాగుతాడు తిరుగుతాడు అని మా అయ్యని వట్టినే తీసి పడేస్తారు అందరూ. అప్పుడు ఏడ్చినావా? అప్పుడు ఏడ్చిన. మా అయ్యని గిట్లా అంటారు గట్లా అంటారు అని ఏడ్చిన. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇవ్వగాని కొడుకు వీళ్ళయ్య గంత తాగేటోడు, పలానా బన్యానంలో అయ్యా గింత తాగేటోడు. కానీ ఆ తాగేటోనికి బుద్ధి చెప్పే అసమంటి కొడుకున్నారా? నా పేరు ఉండాలి.
అట్లుండాలి. నైస్ మంచిగా చెప్పిన. సరే, ఒక తండ్రికి కానీ ఒక తల్లికి కానీ కొడుకులు ఈ రోజులలో చూసుకుంటే ఆస్తులని అవని ఇవని చెప్పి దూరం చేస్తారు కదా, దాని మీద నువ్వేం చెప్తావు? ఆస్తులన్నీ దూరం చేస్తారని అంటే అట్లా దూరం చేయాల్సినట్టు ఎట్లుంటుంది అంటే అక్క, ఇప్పుడు మనకు అది కావాలి అని అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టద్దు. మనకు నచ్చిందంటే నేను ఇంతవరకు ఫోనే కొనుక్కోలేదు. ఎందుకు? నేను ఆ చెట్టు ఎక్కి చచ్చిపోతా, నేను ఆ టమ్మం ఎక్కి కరెంట్ వైర్లను పట్టుకుంటా, ట్యాంక్ ఎక్కి దునుకుతా, నాకు ఫోన్ కావాలంటే కొనిస్తారు. నేను అప్పు తీసుకొచ్చైనా కొనిస్తారు. మళ్ళీ అప్పు కట్టాలి కదా, అది మనం కట్టే సిచ్యువేషన్లో లేము. అది వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, వెయ్యి లక్షలు వెయ్యి అట్ట లక్షలు అయితేనే ఉంటాం కానీ ఇది కట్టలేము అట్లా. సో ఒక మంచి కొడుకు అనమాట నువ్వు. సరే, ఓ పాట పాడు. నీ వాయిస్ సేమ్ అట్నే ఉంటుందంటగా, ఆ పాడు ఒకసారి. ఆగాను పాడు గజల పాడు. కుటుంబ కుట్టు అని అంటది, కుటుంబ కుట్టు అని అంటది. ఇంకా ఇంకేదో అంటది. అర్థమైందా పాట? పాట అర్థమైంది ఏం మీనింగ్? కానీ మనకు టంగు తిరగకపోయినా పర్లేదు కానీ పాట మీనింగ్ చెప్పు. పాట మీనింగ్ అంటే మనకు తెలుగే చక్క రాదు. మరి కుటుంబ కూడా అర్థమైందక్క? మన కుటుంబ కుట్టు అయితే అదొక్కటైతే అర్థమవుతుంది. హిందీ అర్థమవుతుందా? హిందీ అర్థం కాదు. సరే, నువ్వు ఎక్కువ లారీలలో ఎక్కి తిరుగుతుంటావు కదా, డ్రైవింగ్లు కూడా చేసినావు కదా. సో ఎర్ర లారీ పచ్చ లారీ చెప్పు. చెప్పు, ట్రై జస్ట్ ట్రై. అద్దక్క 2-3 సార్లు చెప్పు చూద్దాం. ఎర్రలారి పచ్చలారి, ఎర్రలారి పచ్చలారి, ఎర్రలారి పచ్చలారి, ఎర్రలారి పచ్చలారి, ఎర్రలారి పచ్చలారి, అద్దక్క వస్తలేదు మనకు రాని, మనం ట్రై చేద్దాంటవా? అది ఎవరైనా ట్రై చేయద్దు ఎక్కువ. ఒక డైలాగ్ చెప్పు. చూడు, ఒకటే వైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, గట్టిగా చెప్పు. సరే, దాని డైలాగ్ చెప్పు కదా. చూడు, ఒకే వైపు చూడు, మరోవైపు చూడకు, తట్టుకోలేవు. నేను తట్టుకుంటా, మా ఆడియన్స్ తట్టుకుంటలేదు. అడ్రస్ చెప్పు అయితే. చూడు, ఒకే వైపు చూడు, మరోవైపు చూడాలని అనుకోకు, తట్టుకోలేవు. జై బాలయ్య, జై భారత్ మాతాకి. అబ్బా, ఓకే. నీకు ఏ దేవుడు అంటే ఎక్కువ ఇష్టం? ఆంజనేయ స్వామి అన్నావు కదా. ఆంజనేయ స్వామి గురించి ఒక మాట చెప్పు. నీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంది ఆంజనేయ స్వామిలో? ఆయన ఎవరిని దూరం కొట్టాడు, అందరిని మన వాళ్ళనే కలుపుకపోతాడు. నీలాగా అట్లా, అందుకే ఇష్టం. అందుకనే ఇష్టం. ఓకే. ఇప్పుడు రోడ్డు మీద ఒక ఆమె చీర కట్టుకుంది, ఒక ఆమె వెస్ట్రన్ వేర్ వేసుకుంది, మంచి ఇక్కడ వరకు వేసుకుంది, ఇక్కడ వరకు వేసుకుంది. సో ఇప్పుడు నీకు వాళ్ళిద్దరికలా చూసినప్పుడు ఎవరి పద్ధతి బాగుందని అనిపిస్తుంది? వీళ్ళు మన కల్చర్ ఫాలో అవుతారు, వీళ్ళు మంచిగా ఉన్నారు నిండు, కానీ ఎవరిని చూసినప్పుడు అనిపిస్తుంది చీర కట్టినామని. ఎందుకంటే ఆమె పద్ధతిగా చీర కట్టుకొని పోతుంది. వీళ్ళు అట్లా కాదు, ఇక్కడికే షార్ట్ వేసుకొని ఇంత టీ షర్ట్ వేసుకొని పోతారు. అట్రాక్ట్ చేస్తారు అందరినీ. అట్లా అట్రాక్ట్ చేసినప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు నిజం చెప్పాలంటే ఆడవాళ్ళని చంపేంత కోపం వస్తుంది. అంత పెద్ద మాట. అరే అంటే ఆడవాళ్ళని అంటే అందరినీ కాదు, అట్లా వేసుకున్న వాళ్ళని. అంటే ఇప్పుడు అది కూడా మా ఫ్రీడమ్, మాకు నచ్చినట్టు మేము వేసుకుంటామని అంటారు కదా, అంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది అట్లా అన్నప్పుడు? మీ ఫ్రీడమ్ అన్నప్పుడు అదిగా చెప్పు ఇక బన్నీ అన్నోట్లకి వెళ్ళి ఆనుముత్యాలు వెళ్ళొద్దు. అదిగా వద్దు, ఆనిముత్యాలు వస్తాయి అంటావా? అట్లా అంటే అద్దక్క. సో నువ్వు వేసుకుంటే వెస్ట్రన్ వేర్ వేసుకునే అమ్మాయిని వేసుకుంటావా, లేకపోతే ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకునే అమ్మాయిని చేసుకుంటావా? నేనక్క నిండుగా చీర కట్టుకొని ముక్కు పుడక పెట్టుకొని అట్లున్న అమ్మాయిని అయితేనే చేసుకుంటా. ఓకే, ముక్కు పుడక పెట్టుకోవాలి, చీర కట్టుకోవాలి. పెద్ద జుట్టు అట్లా ఏమైనా ఉన్నాయా? పెద్ద జుట్టు ఉందక్క. ఉందా? ఇక్కడికి ఉండాలి జుట్టు. అంటే ఇంత పర్లేదు, మంచిగా న్యాచురల్గా ఉండాలి, మేకప్ వేసుకోకుండా. మేకప్ ఎవరు వేసుకోకుండా ఉంటలేరక్క. మరి నువ్వు వేసుకోపోయినా ఒకటే ఫీల్ అవుతున్నావు? నాకెందుకక్క మేకప్. అంతేనా? ఎప్పుడైనా సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ట్రై చేసినా? అయ్యో, మన కేబిసిడీలో రీల్స్ చేయనికా మనకి ఏమవుతుందని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేద్దాం అంటే ఏంటి అనుకున్నావు? సాఫ్ట్వేర్ అంటే
ఏమున్నది గంటసేపు కోకుంటారు ఏమో ఏమో వస్తారు వస్తారు మనకు అది తెలియదు కాబట్టి మనం అట్లా అనుకుంటాం అంతే ఇక అంతే. సరే నువ్వు టీ లవరా? టీలు తాగుతావు బాగా? ఇక ఒక్క నవ్వుతోటి నేను ఇక టీలు బంద్ చేద్దాం అనుకుంటాను. ఎందుకు? అరే ఎక్కడికి పోయినా అదే అక్క, తీసుకుపోతుర్రు టీ తాగిపిత్తుర్రు నవ్విపిత్తుర్రు అంతే వాళ్ళ ఇష్టం. రీల్ వరలందుకు టీ బంద్ చేస్తున్నావా? నువ్వు టీ లవర్ కదా, గట్లా అంటే ఎట్లా? ఇప్పుడు ఇక టీ బంద్ చేద్దాం అనుకుంటాను. ఎందుకు అట్లా? తాగు 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 ఏం తాగాలి, నాకు ఆ టీ మీద ఇంట్రెస్టే పోయింది మొత్తం. ఛీ, చేసే మూడు ఉత్సాహం ఆనందం అన్నీ పోయినాయి. అయ్యయ్యో పాపం మా ఇక తమ్ముడు. ఊక తాగు తాగు అన్న తర్వాత ఇక ఈడ ఆల్రెడీ కడుపు నిండాక ఏం తాగుతామంట? ఏం తాగుదాం? అన్నం తిన్నా అన్న కానీ మా కోసం చేయలేవా? ఇక చేయకుండా తప్పుతుందా? సరే నీ ఫ్యూచర్లో నీ లైఫ్లోకి వచ్చే ఒక అమ్మాయి గురించి పాట పాడు, ఎండి కదా మీద. పాటలు అంటే ఏమున్నది అక్క, ఆ పాటలు అంటే మనకు రావు. అది వాడు అందాలలో, అది వాడవా? లేకపోతే ఏ స్వప్నాలు కాల సౌందర్య రాశి. అందాలలో అది వాడు. పాడు. అందాలలో అహో ఉదయం లోకమే ఇంకేదో ఉంటుందా అక్క, మర్చిపోయిన పాట. వెరీ నైస్. చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. భజన ప్రతిదానికి భజన. బాయ్. అంటే నీ డప్పు నువ్వే కొట్టుకుంటావా? ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకోవాలి అక్క, ఇప్పుడు మన డప్పు కూడా మనమే కొట్టుకోవాలి. మన కోసం ఎవరు కొట్టరుగా. సరిపోయింది. ఇంక ఇట్లా ఉన్నారనమాట. సో ఇంటర్వ్యూ చూడండి, మిస్ అవ్వకండి, ఫుల్ ఉంటుంది. అతని లైఫ్లో ఎమోషనల్ స్టోరీస్ అన్నీ కూడా చెప్తాడనమాట. డోంట్ ఫర్గెట్, డూ సబ్స్క్రైబ్ సౌమ్యాస్ టీవీ అని చెప్పు. డూ సబ్స్క్రైబ్ సౌమ్య టీవీ. థమ్స్ అప్.